जय श्रीराम। కామారెడ్డి పట్టణంలో కానీ కామారెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి భూ ఆక్రమణల గురించి, కబ్జాల గురించి ఇంతకుముందే మాట్లాడారు. ఇప్పుడు అక్రమాలు చేసిన పోకొల్లలు అందులో కొన్నే తీసుకున్నాం మనం. గత 89 అంటే 1989 సంవత్సరం నుంచి షబీర్ అలీ గారు ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఎవరు లీడర్ అయితే వాళ్ళు, ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళు, ఎవరు పదవిలో ఉంటే వాళ్ళు, ఆఖరికి నిన్న మొన్న కౌన్సిలర్లు అయినటువంటి కొత్త వారికి కూడా ఎక్కడ ప్లాట్ ఉంది, ఎక్కడ కబ్జా చేస్తే డబ్బులు వస్తాయి, ఎక్కడ భూమిని కబ్జా చేస్తే డబ్బులు వస్తాయని ఒక ట్రైనింగ్ స్కూల్ లాగా పెట్టి నడిపినట్టు కనపడుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరేం చేసినా ఏమైంది, ఏమీ కాలేదు, ఎవడేం చేసేవాడు లేడు, ఎవడేమీ చేయలేడు అని రాజకీయ నాయకుల విర్రవీగుడు ఎక్కువైపోయింది. ఎక్కడ పోయినా అధికారులు మా వాళ్ళే, పోలీసు యంత్రాంగం మాదే, అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు చేస్తుంది యంత్రాంగం, అధికారంలో ఉన్నప్పుడు మేము ఏదనుకుంటే అది చేస్తామని చెప్పేసి పాపం నిన్న మొన్న కౌన్సిలర్లు అయినటువంటి కొత్త వారు సుమారు 30 మంది వారిని కూడా తప్పుదో పట్టించే పరిస్థితికి దిగజార్చినటువంటి వ్యవస్థలో మనం ఉన్నామని చెప్పుకోవడానికి నాకైతే సిగ్గు అనిపిస్తుంది. కామారెడ్డి అన్న ఒక్కొక్కటి తెలివి ఒక్కొక్క రకం. కబ్జాలలో కూడా ఇన్ని రకాలు ఉంటాయి, ఇంత తెలివిగా కబ్జాలు చేస్తారనేది నాకు కూడా తెలియదు. వెతికినా కొద్దీ ఒక్కొక్క విషయం అర్థమవుతా ఉంది. ఎక్కడైనా సరే లేఅవుట్లు చేస్తే ప్రపోజ్డ్ రోడ్ అని పెడతాం, అది శాంక్షన్ కావాలంటే అప్రోచ్ రోడ్ అని పెడతాం. 80 ఫీట్ల రోడ్డు, 100 ఫీట్ల రోడ్డు, 60 ఫీట్ల రోడ్డు, లేకపోతే 40 ఫీట్ల రోడ్డుని ఆ లేఅవుట్ కనెక్టివిటీకి పాత లేఅవుట్లో ఆల్రెడీ లేఅవుట్ అప్రూవల్ చేసిన తర్వాత ప్రపోజ్డ్ లేఅవుట్ అప్రూవల్ అయినాక అది అప్రోచ్ రోడ్గా మారుతుంది. అప్రోచ్ రోడ్ అని చెప్పి లేఅవుట్లో మనం పెట్టాలి. కానీ సార్లు ఏం చేశారంటే కొత్త లేఅవుట్లో కూడా ఎగ్జిస్టింగ్ రోడ్లను పెట్టిరన్న. ఎంత తెలివిగా చేశారంటే ప్రాపర్టీలను ఎలా జమ చేయొచ్చో విచ్చలవిడిగా ఉన్నారేమో అనుకున్నాం, కానీ తెలివిగా ఆ తెలివి ప్రజాసేవ కోసం ఉపయోగిస్తే ప్రజలు ఎంతో బాగుపడేవారు. కానీ ఒక లేఅవుట్ ఉంటుంది అంతేందుకండి, 67/2008 869 సర్వే నెంబర్, అంటే ప్రొబెల్ స్కూల్ పక్క నుండి మొదలు పెడితే మా ఇంటి వరకు, ప్రొబెల్ స్కూల్ పక్క నుండి మా ఇంటి వరకు, అంటే ఈ కొనకి కామారెడ్డి సైడ్ మా ఇల్లు, అట్లూరు సైడ్ ప్రొబెల్స్ స్కూల్ ఉంది. ఆ మధ్యలో ఉన్నది 2008వ సంవత్సరం నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు, కామారెడ్డి మున్సిపాలిటీలో కైలాస్ శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు లేఅవుట్ అప్రూవల్ చేయించుకున్నారు. డిటిసిపి లేఅవుట్ 9 ఎకరాల 18 గుంటలు, రైల్వే గేట్ కు స్ట్రైట్ గా రోడ్ డివైడర్ కట్టినాం చూడండి, అది 60 ఫీట్ రోడ్. రోడ్ డివైడర్ కట్టింది కూడా నేను, అంటే నేను పోయి మాల్ మెటీరియల్ వేయలేదు కానీ కట్టిపించినాం. 60 ఫీట్ రోడ్ ని మనం 80 ఫీట్ల అడ్లూరు రోడ్ ని అప్రోచ్ రోడ్ గా తీసుకొని 60 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ అప్రూవల్ రోడ్ అని చెప్పి మనం తీసుకున్నాం. ఇది కామారెడ్డి మ్యాప్. ఇది కామారెడ్డి మ్యాపింగ్. దీంట్లో ఇది రైల్వే ట్రాక్ ఇట్లా పోతుంది, ఇది 60 ఫీట్ రోడ్. ఇప్పుడు ఈ రోడ్డు 60 ఫీట్ రోడ్, ఇక్కడ రైల్వే గేట్ ఉంది, స్కూల్ ఇక్కడ ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే మ్యాప్ నేను ఇస్తాను దాంట్లో 60 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్ అప్రూవల్ రోడ్ అన్నా స్ట్రైట్ గా, అంటే 30 డిగ్రీ యాంగిల్లో వంగుకుంటూ చక్కగా పోయి రామారెడ్డిలో కలవాలి, రామారెడ్డి రోడ్డు కలుస్తుంది.
అది మాస్టర్ ప్లాన్ అప్రూవల్ రోడ్, సపరేట్గా మనం చేసింది కాదు. ఆ రోడ్డు మీద ప్లాట్ల అమ్మేశారు కచ్చా లేఅవుట్ చేసి, నేను తీసుకోకముందు లేఅవుట్ చేయకముందు. అది మొన్న శంకర్ గారని రమణారెడ్డి గారు మాకు డబ్బులు ఇవ్వలేదు, కబ్జా పెట్టిండు మా ప్లాట్ అని డాక్యుమెంట్ చూపెట్టిన సోమన్న గారి శంకర్ గారు చెప్పినటువంటి సైట్. ఆ రోడ్లో ప్లాట్లు ఉన్న వాళ్ళు నష్టపోతారని చెప్పి డబ్బులు పెట్టి ఆ ప్లాట్లు కొని 60 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా మనం వదిలేసినాం ల్యాండ్. అంటే మన ల్యాండ్ లో మధ్యలో 870లో వీళ్ళు ఒక 2 ఎకరాలు ఉన్నారు సోమన్న గారు. వారి ల్యాండ్ వాళ్ళు కచ్చా లేఅవుట్ వేసి 60 ఫీట్ రోడ్ లో వడ్లూరు వాళ్ళకి కావాలంటే వడ్లూరులో పేర్లు ఇస్తారు, డాక్యుమెంట్ ఇస్తారు. వడ్లూరులో ఉన్నటువంటి వ్యక్తులకు ప్లాట్లు అవి. తీరా మనం లేఅవుట్కి పోయేసరికి ఆ ప్లాట్లో మనము కొన్నాం, అయిపోయింది. తర్వాత అతను వచ్చిన డాక్యుమెంట్ ఉంది అన్న, మరి ఇక్కడ మీరేమో లేఅవుట్ చేస్తామంటారు, రోడ్లు ఉన్నదంటారు, నాకు టెన్షన్ అవుతుందంటే 3 ప్లాట్లు కొన్నాం. అప్పుడు 4000 గజం కొన్నాం. కొని 600 గజాలు కొనేసి ఆ ప్లాట్ ఆ రోడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు నష్టపోవడం అవసరం లేదని ఇచ్చేసి 60 ఫీట్ రోడ్ని మాస్టర్ ప్లాన్ రోడ్గా పెట్టి మన ల్యాండ్ను వదులుకున్నాం. అంటే రోడ్ 60 ఫీట్ రోడ్ వెళ్ళిపోతుంది మన ల్యాండ్లకి. రోడ్లు కట్టుగాంగా ఓపెన్ ప్లేస్ కట్టుగాంగా మిగతాది ప్లాట్లలో ఉంటుంది. ఇది నేను చేసినటువంటి 67/2008 ఎల్పి నంబర్ ప్రకారంగా చెప్తున్నాను. అది ఎక్కడి దాకా పోతుంది ఆ 60 ఫీట్ రోడ్డు? మొన్న నర్సరీ పెట్టి, ఫారెస్ట్ నర్సరీ పెట్టి ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో రైల్వే గేట్ నుంచి స్ట్రైట్ గా మీరు ముందుకు పోతే లెఫ్ట్ సైడ్ ప్రొబెల్ స్కూల్ పోతుంది, రైట్ సైడ్ మా ఇంటికి పోతుంది, స్ట్రైట్ గా పోతే ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఆ కార్నర్ ని ఆ భవానీ నర్సరీని పెట్టారు. అది సుమారు 1 ఎకరము ల్యాండ్. అంటే 9 ఎకరాల 18 గుంటలకు మనం లేఅవుట్ చేస్తే మనకు సుమారు 38 గుంటలు ఓపెన్ ప్లేస్ కు పోయింది. అంటే 1 ఎకరం వేసుకోండి. అక్కడికే 60 ఫీట్ రోడ్ ఆగిపోయింది. ఇక అక్కడ నుంచి తెలివి మొదలు పెట్టారు సార్లు. గుట్ట కుంట ఏది లేకుండా ఇది. ఇప్పుడు పోయి చూస్తే గుట్ట లేదు, కుంట లేదు. వాళ్ళు లేఅవుట్ నంబరు 110, లేఅవుట్ నంబరు 110 2019 HRO H1 ఎల్పి నంబర్. ఈ ఎల్పి నంబర్లో ఇది మ్యాప్. ఆ ఎల్పి ఇది మ్యాప్. ఎల్పి నంబర్ 110. ఇది అప్రూవల్ ఎల్పి నెంబర్ 67/2008. ఇది మనం చేసిన ఎల్పి 60 ఫీట్ రోడ్ పోతుంది. ఈ ల్యాండ్ లో రోడ్ కట్ అయింది, అన్ని కట్ అయినాక మిగిలిన ప్లాట్లు చేసినాం. మనం రోడ్డును ఎగ్జిస్టింగ్ గా చూపెట్టాం. మనం తీసుకుపోయి ఓపెన్ ప్లేస్ దాకా ఇస్తే వాళ్ళు ఏం పెట్టారు ఇక్కడ చూడండి. ఎగ్జిస్టింగ్ మ్యాప్, ఎగ్జిస్టింగ్ 60 ఫీట్ వైడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ అని పెట్టారు. అక్కడ అది లేఅవుటే కాలేదు. ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ లో ఎగ్జిస్టింగ్ రోడ్ ఎట్లా ఉంటుందండి? ఎక్కడ వరకైతే 67/2008 ఆగిందో ఆ తర్వాత ప్లానే కాలేదు. ప్లాన్ కావాలంటే ఇది అప్రోచ్ రోడ్ చూపించాలి. ఇక్కడ 67/2008 జాగ్రత్తగా వినండి. 67/2008 ఏదైతే అప్రూవ్డ్ ప్లాన్ ఉందో అక్కడ వరకు ఎగ్జిస్టింగ్ రోడ్ వస్తుంది. దాని తర్వాత ఎగ్జిస్టింగ్ రాదు. కానీ వీళ్ళు ఏం చేసేది ఎగ్జిస్టింగ్ రోడ్ అని ఇచ్చింది. ఆ ఎగ్జిస్టింగ్ రోడ్డు కాస్ట్ ఎంతనంటే మొత్తం ఆ లేఅవుట్ 110/219 లేఅవుట్ ఎక్స్టెంట్ ఎంత అనుకున్నారు? 1 ఎకరం 12 గుంటలు మాత్రమే. 1 ఎకరం 12 గుంటలు మాత్రమే లేఅవుట్ చేసింది. ఆ లేఅవుట్ లో చేసిన తర్వాత ఆ 1 ఎకరం 12 గుంటలో 60 ఫీట్ రోడ్ ఎగ్జిస్టింగ్ అని చెప్పి అడ్డం పొడవు లెక్కేస్తే సుమారు 26 గుంటలు భూమి, 26 గుంటల భూమి ఎగ్జిస్టింగ్ అని చెప్పినందుకు వీళ్ళకి మిగిలిపోయింది. ఎగ్జిస్టింగ్ రోడ్ అని పెట్టినందుకు ఆ 26 గుంటలు ఏం చేసిరు?
ఆ ఎగ్జిస్టింగ్ ఏం చేసారు ఇక్కడ చూడండి. 65 సెంట్స్ అంటే 26 గుంట, 1 గుంట 2.5 సెంట్స్, 65 సెంట్లు అంటే 26 గుంటలు. 26 గుంటలు ఓనర్స్ ల్యాండ్, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏరియా. మళ్ళీ ఇక భూమి చూపెట్టేసి ఫిజికల్గా ఎవరు రాడు, వెరిఫై చేయరు. ఈ 26 గుంటల రోడ్ని వెళ్ళిపోయింది, మిగతాది లేఅవుట్లో ప్లాట్లు ఉంటాయి అంతే. ఓపెన్ స్పేస్ ఇచ్చి 5 గుంటలు. ఇక్కడ ఫ్యూచర్ డెవలప్మెంట్ అని పెట్టేసి తెలివి ఎక్కడ పనిచేసింది అంటే ఎగ్జిస్టింగ్ రోడ్ అని చెప్పి ఫ్యూచర్ డెవలప్మెంట్ అని పెట్టి దీని కనెక్టివిటీలో లేఅవుట్లు చేసుకుంటా పై దాకా వెళ్ళిపోయారు. ఈ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎగ్జిస్టింగ్ కాస్ట్ 26 గుంటలు ఉంటే దాని కాస్ట్ దగ్గర 3 కోట్ల రూపాయలు. ఎగ్జిస్టింగ్ 26 గుంటలు డెవలప్మెంట్ అని పెట్టినటువంటిది, దానికి ఓపెన్ ప్లేస్ లో రావాల్సినటువంటి ల్యాండ్ గవర్నమెంట్ కు రాలేదు. ప్రజల సొమ్మది గవర్నమెంట్ అంటే ప్రజలకు రాలేదు. తీరా 26 గుంటలు ఇంటూ 121 గజాలు ఫ్యూచర్ డెవలప్మెంట్ పెడితే 3000 గజాలు. ఆడ కళ్ళు మూసుకొని 25,000 ఉంది. 75 కాదు పోదన్న కానీ ఆడ దగ్గర డబ్బు ఎంత పెట్టిరు అంటే 26 గుంటలు ఇంటూ 121 సుమారు 3000 గజాలు వేసుకున్నా కానీ కాదు పోదన్న దగ్గర ఆడ 60 లక్షల రూపాయలు ఆన్నే వచ్చేసి ప్లాట్లు చేస్తే మళ్ళీ 2 కోట్లు వస్తాయి, దగ్గర 3 కోట్లు. ఈ ఎగ్జిస్టింగ్ రోడ్డును చూపెట్టి వాళ్ళు తర్వాత 5 గుంటలు ఓపెన్ ప్లేస్ ఫిక్స్ పెట్టేసి రోడ్లు ఇంటర్నల్ రోడ్లు ఏవైతే చూపెట్టారో లేఅవుట్ మొత్తం కలిసి వాళ్ళు చేసిన ప్లాట్లు 5, 1, 2, 3, 4, 5, 6 ప్లాట్లు. 1 ఎకరం 12 గుంటల్లో వాళ్ళు చేసిన ప్లాట్లు ఇవి. ఇటు మా ఇంటి సైడ్ అన్నట్టు, ఇటు మాస్టర్ ప్లాన్ రోడ్ ఎగ్జిస్టింగ్ అని పెట్టేసారు. ఇదే ల్యాండ్ ఇటు పెట్టేసుకున్నారు. దీని పక్కకి ఏముందనేది ఎవరికి అవసరం లేదు. ఇట్లా ఎల్పీ నెంబరు 110లో గుంటలు ల్యాండ్ సేవ్ చేశారు ఎల్పీ నెంబర్ 110. ఇవి ప్లాట్ల మీద ఈసీ. నెక్స్ట్ మళ్ళీ ఎల్పీ నెంబర్ 10911. ఇది ఎల్పీ నెంబర్ 10911. ఇది 2018లో అయింది. ఈ 10911 దాంట్లో ఎల్పీ నెంబర్ 10లో 2 ఎకరాల 20 గుంటలు ఎక్స్టెండ్. ఎల్పీ నెంబర్ 10/2018 డిటిసిపి లేఅవుట్. దీంట్లో 2 ఎకరాల 20 గుంటలు చేశారు. అడ్లూరు శివాలయం చూపెట్టారు. 525/1F అని చూపెట్టారు. 525/1B చూపెట్టారు. 11లో కూడా సేమ్ సర్వే నెంబర్లు చూపెట్టి 2 ఎకరాల 20 గుంటలకు ఎగ్జిస్టింగ్ రోడ్ అని మళ్ళీ దానికి పెట్టారు లేఅవుట్లా. అంటే వీళ్ళు లేఅవుట్ పోయే ముందే ప్రభుత్వం రోడ్ వేసి పెడుతుంది. మీకు అర్థమవుతుందా? సార్లు వస్తున్నారు, లేఅవుట్ చేసుకుంటారు, పాపము గరీబ్ గారు ఉన్నారు, బతికిపోవాలా, ఎట్లా బతుకుతారు మా కార్యకర్తలు అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా 89 నుంచి ఇప్పటిదాకా ఎగ్జిస్టింగ్ రోడ్ వేస్తారన్న. అరే మా వాడు రమణారెడ్డి అటు లేఅవుట్ పోతున్నాడు అంటే మా వాళ్ళు ముందే రోడ్ వేసి పెడతారు. పాపం రమణారెడ్డికి ఏమైనా పెన్షన్ మిగిలాలి. ఎగ్జిస్టింగ్ రోడ్ ఉండదు, ఆడ నివాస ప్రాంతం ఉండదు, మనిషి బయటోడు ఉండడు, ఆడ కనిపేడు, తుమ్మలు ఉంటాయి. ఇల్లు పోయి బ్లేడ్ పెట్టి క్లీన్ చేసే వాళ్ళకల్లా రోడ్ వచ్చేస్తుంది. అందులో ఆ ఎగ్జిస్టింగ్ రోడ్ కాస్ట్ ఇది 11 సర్వే 11
దీంట్లో ఎగ్జిస్టింగ్ 40 feet వైడ్ రోడ్ ఈ దాకా పెట్టేసి పక్కన ఇది మొత్తం 1 ఎకరం 10 గుంటలు వాడు పెట్టిందే 2 ఎకరాలు 20 గుంటలు. ఇక వాడు వీడంటే లాభం లేదండి, భాష మాట్లాడకపోతే నచ్చట్లేదు, గౌరవంతో ఏ పని అయ్యట్లేదు. వాళ్ళు పెట్టిందే మొత్తం 2 ఎకరాలు 20 గుంటలు ఎక్స్టెంట్ వీడు ఉన్నది. దానికి 1 ఎకరం 20 గుంటలు రోడ్ లేకపోతున్నది, ఎగ్జిస్టింగ్ రోడ్ అని చెప్తున్నాడు. అంటే 2 ఎకరాలు 20 గుంటలలో 1 ఎకరం 10 గుంటలు పక్కకు పెట్టి ఫ్యూచర్ డెవలప్మెంట్ మళ్ళా దాన్ని మళ్ళా ఇది 11 సర్వే మన ఎల్పి నంబర్ 11 ఇది 10/11/2015 అయింది, 10/2018 అయింది. మళ్ళీ గ్యాప్ ఇస్తారు సార్లు ఎక్కువ తొందర చేయరు, ఎందుకంటే అమ్ముడు పోవాలా, అయిపోయినాక రేటు పెంచాలా, రేటు పెంచినాక మళ్ళీ మేము మొదలు పెట్టాలి. ఇది ఇక చూడు ఇట్లా ఉంటుంది. ఇది ఒక లేఅవుట్, దీన్ని ఒక లేఅవుట్ అంటారు. దీని ఇది లేఅవుట్ అంటే వీడికి వెళ్ళి ఎగ్జిస్టింగ్ 40 feet రోడ్ ఇట్లా అని ఉంది. సార్కి ముందే వేసి పెట్టి అవతల పోయేందుకు కూడా ఇలా లేఅవుట్ దాటిపోయేందుకు కూడా వేసి పెట్టారు. దీంట్లో మొత్తము భూమి వీళ్ళు ఇది కూడా ఆపేసి ఎల్పి నెంబర్ 10లో 2 ఎకరాల 20 గుంటలు ఓడపోటి ప్రకాష్ బస్వాపు. ఇంతకుముందు చెప్పింది ప్రకాష్, టౌన్ బిల్డర్ శ్రీనివాసు, ముజీబుద్దీను, ఓడపోటి ప్రకాష్ వీళ్ళందరూ చేస్తారు. ల్యాండ్ లార్డ్ కోయల్కర్ కన్నయ్య, ఏది 110 లేఅవుట్. ఈ అన్ని లేఅవుట్లలో కూడా వీళ్ళందరూ ఉన్నారు. ఎల్పి నెంబర్ 10 2018లో 2 ఎకరాల 20 గుంటలు ఎక్స్టెన్షన్ ఉంటే ఓడపూడి ప్రకాష్ గారు అది లేఅవుట్ తీసుకొచ్చిండు. దాంట్లో 1 ఎకరం 10 గుంటలు ఎక్స్టెన్షన్ 40 feet రోడ్ ఎగ్జిస్టింగ్ రోడ్, లేఅవుట్ కాకముందు రోడ్ అయింది. ఈ కొన నుంచి ఆ కొన దాకా గవర్నమెంట్ వేసేసింది. పాపం ప్రకాష్ గారికి ఇబ్బంది అవుతుందని దంపగోరదన్ గారు ముందే వేసేసి పెట్టారు, నష్టమవుతుందని చెప్పి. ప్రకాష్ గారు పాపం గరీబ్ ఉంటుంది, నాకు మంచి మిత్రుడే, మిత్రుత్వం వేరు పని వేరు. ఈయన చేసినటువంటి లేఅవుట్ నార్త్ వేస్ట్ 40 feet ఎగ్జిస్టింగ్ రోడ్ అని చూపెట్టి 1 ఎకరం 10 గుంటలు బ్యాంక్ లో పెట్టేసుకున్నాడు, మళ్ళీ పక్కన పెట్టినట్టు అది సేవ్. అది దానికి ఆపోజిట్ జిపిఎల్పి నంబరు 5/2005 గ్రామ పంచాయతీ లేఅవుట్ ఎల్పి నంబరు 5/2005 ఉంటుంది. అట్లాగే ఈ లేఅవుట్ విచిత్రం ఏంటంటే యాక్చువల్ శివార్ కామారెడ్డి సర్వే చేపిస్తే చెప్తున్నాను, శివార్ కామారెడ్డి, కానీ శివారెడ్డి అట్లూరు అని పెట్టేసి ఆయన లేఅవుట్ అప్రూవల్ తెచ్చారు. ఈ సర్వే నంబర్లు కామారెడ్డి అట్లూరు శివారు సర్వే నంబర్లు పెట్టి కామారెడ్డి శివార్లో లేఅవుట్ చేశారండి. ఇంత తెలివి. అన్న 1 ఎకరం 10 గుంటలు మిగిలిచ్చేసారు, ఇంకో 1 ఎకరం 10 గుంటలు లేఅవుట్ పెట్టారు, అంటే ప్లాట్ లైన్. అట్లాగే ఎల్పి నంబర్ 11లో 1 ఎకరే, 1 ఎకరం, 1 ఎకరం మాత్రమే. ఎల్పి నంబర్ 11లో 2015లో చేసినటువంటిది 1 ఎకరం చేశారు. ఎగ్జిస్టింగ్ రోడ్ల కింద మళ్ళా ఎగ్జిస్టింగ్ రోడ్ మళ్ళీ ఆడుకోగానే పాపం ఆడో రోడ్ వేసి పెట్టింది గవర్నమెంట్. ప్రజలకు చేయాల్సినటువంటి రోడ్లన్నీ అయిపోయినాయి, ప్రజల నివాస ప్రాంతంలో మోర్లు రోడ్లు సర్వం అన్నీ అయిపోయినాయి. మన మోటార్ సైకిల్ కానీ అరికాలు కానీ మట్టి అంటది బుర్జ అంటది, డబ్బులున్నాయి ప్రభుత్వం దగ్గర. ఏం చేయాలంటే పాపము వాళ్ళ కార్యకర్తలు లేఅవుట్లు చేస్తుంటే ఎగ్జిస్టింగ్ రోడ్లు ప్రజలు ముందే వస్తారేమో, లేఅవుట్ కాకముందే మా సార్ల దగ్గర కొంటారేమో అని ముందే రోడ్ వేసి పెడుతున్నారు అన్నట్టు. ఎగ్జిస్టింగ్ రోడ్ అని చూపెట్టి 1 ఎకరంలో 25 గుంటలు పక్కకు పెట్టేసి 25 గుంటలు. ఇది 10/11 సర్వే. ఇవన్నీ ఈసీ ప్లాట్లు అమ్మేసి ప్రజలకు. అట్లాగే నెక్స్ట్ 46 లేఅవుట్ 46 నంబర్ 46 నంబరు లేఅవుట్ లేఅవుట్ నంబర్ డీటెయిల్.
ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ రోడ్ 60 ఫీట్లో 30 ఫీట్ మాత్రమే ఇల్లు చూపెట్టుకున్నారు. 30 ఫీట్ అట రేపు చేయబోయే పక్క సైట్ ఉంటుంది కదా, ఆ పక్క సైట్ కూడా రేపు చేసేటప్పుడు ఆడు కూడా 30 ఫీట్ వదలాలని ఈడు మొదలు చేసుకుంటేలేమో వీళ్ళు 46 లేఅవుట్ నెంబర్ మొదలు చేసుకుంటూ 60 ఫీట్లు వదలాలి, అసలు పర్మిషన్ ఇయ్యదు. పక్కోడు రేపు ఇస్తాడు ఇయ్యాడు, పక్కనే లేఅవుట్ చేసుకోడు, వ్యవసాయం చేస్తాడు ఇంక 20 ఏళ్ళు. అయితే 60 ఫీట్ రోడ్డు నువ్వు ఎట్లా వేసుకుంటావు అందులో? అట్లాగే కంటిన్యూటీ రోడ్డు లేదు, ఎగ్జిస్టింగ్ రోడ్ లేదు, కానీ అక్కడ ఎగ్జిస్టింగ్ రోడ్ చూపెట్టింది. ఎంత? 1626 గజాలు, 1626 గజాలు ఎగ్జిస్టింగ్ లేఅవుట్ కింద చూపాడు, ఎగ్జిస్టింగ్ రోడ్ కింద చూపాడు. 162 గజాలు ఓపెన్ ప్లేస్ కింద చూపెట్టేసి మొత్తము అక్కడ కబ్జా, ఆ ఓపెన్ ప్లేస్ కూడా దిక్కులేదు. టోటల్ 1718 గజాలు కథం పట్టించేసి. అప్రోచ్ రోడ్డు వీళ్ళు ఏదైతే ఎగ్జిస్టింగ్ రోడ్డును చూపెడుతున్నారో ఆల్రెడీ ఇంకొకరు ఎగ్జిస్టింగ్ రోడ్ అంటే 55/2005 ఎక్కడో తెలుసన్న, రాజీవ్ గృహకల్ప కలెక్టరేట్ పక్కన ఉన్నటువంటి రాజీవ్ గృహకల్ప 55/2005లో షబ్బీర్ అలీ గారు ఫౌండేషన్ వేసిన రాజీవ్ గృహకల్ప. దాంట్లో వాళ్ళు మున్సిపల్కి వాళ్ళ అప్రూవల్ తీసుకొని మున్సిపల్ వాళ్ళు ఆ ల్యాండ్ని అక్వైర్ చేసి కామారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న జనానికి రాజీవ్ గృహకల్ప కట్టాలని అట్లూరు శివారులో జీపీలో ఉన్న దాన్ని మున్సిపల్ వాళ్ళు అక్వైర్ చేసుకొని అది అక్కడ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. 48 ఎకరాలలో మొదలుపెట్టారు రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్. ఇది ఈ ఎల్పీలో ఇప్పటి వరకు మున్సిపాలిటీకి రోడ్లు మార్టిగేజ్ కాల, రిజిస్టర్డ్ కాల, ఓపెన్ ప్లేస్ రిజిస్టర్డ్ కాల. కానీ ఈ 46 సర్వే నెంబర్లు ఉన్న మహత్తములు అందరూ ఇంతకుముందే పేరు చెప్పిన సార్లు వాళ్ళు ఏం చేశారు? కోనపల్లి శ్రీనివాస్ గారు, ముజిబుద్దీన్ గారు, బడపూడి ప్రకాష్ గారు, మన జీసీఆర్ గారు, పెద్ద మనిషి అందరూ కలిసి అప్రోచ్ రోడ్డు రాజీవ్ గృహకల్ప నుంచి తీసుకొని దీన్ని అప్రూవల్ తీసుకున్నారు. ముందట ఏమి దిక్కులేదు, తాను సందు లేదంటే మెడక్ డోల్ అన్నాడు. అక్కడ రోడ్లే కాలేవు, మున్సిపల్కు మార్టిగేజ్ కాలేదు, ఏం కాలేదు, కానీ దాని పేరు చెప్పి తీసుకున్నారు. ఎప్పుడు తీసుకున్నారు? ఇది 2014లో తీసేసుకున్నారు. ఈ 2014లో ఇది తీసుకొని ఎల్పీ నంబర్ 50/2005 రాజీవ్ గృహకల్పకున్న 48 ఎకరాలలో 11 ఎకరాల 25 గుంటలు రోడ్ల కనున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు మున్సిపల్ వాళ్ళు. ఓపెన్ స్పేస్ 6 ఎకరాల 38 గుంటలు ఉన్నది, అది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అయినా లేఅవుట్ అప్రూవల్ ఇచ్చేసారు సార్. అందులోకెళ్ళి అప్రోచ్ రోడ్ అంటే ఇటుకెళ్ళి ఎక్కడి నుంచి లేదు, మీకెళ్ళి తీసుకున్నారు. ఇక అప్పుడు కథ మొదలైంది, అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది చేసి తర్వాత 872 సర్వే నెంబర్లో ఒక గుంట ఉంటుంది, గుంట పక్కకు కింద గుంట, మైసమ్మ కుంట అంటుంది. ఆ కుంట కట్టను తీసేసిరు, మత్తడి తీసేసిరు, పూలుగులు తీసేసిరు, దానికి నామరూపాలు లేకుండా చేసేసి లేవల్ చేసేసి ఆ కుంట పట్టా నంబర్లోనే ఉంది, అసైన్మెంట్ ల్యాండ్లో లేదు. ఆ కుంట పట్టా నంబర్లు చాలా కుంటలు పట్టా నంబర్లో ఉంటాయి. పట్టా నంబర్లో కుంటలు ఉన్నా ఒకవేళ ల్యాండ్ లార్డు చేయాలనుకున్నా జోనల్ కన్వర్షన్ చేసి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుంట చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద జోనల్ కన్వర్షన్ చేసి చేయాల్సినటువంటి ల్యాండ్ 10 ఎకరాల 20 గుంటలు, 10 ఎకరాల 20 గుంటలు జోనల్ కన్వర్షన్ చేసి చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద యూజ్ సర్టిఫికెట్ తీసుకొని అప్పుడు లేఅవుట్కు పోవాలి. కట్ట తీసిరు, ఎంత కట్ట ఉన్నా ఎంత గుంట ఉన్నా అది పట్టా భూమిలో ఉన్నా దానికి బఫర్ జోన్ ఉంటుంది, దానికి ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్ ల్యాండ్ ఉంటుంది. అవి పోను మిగతా ల్యాండ్ను మాత్రమే జోనల్ కన్వర్షన్ చేయొచ్చు, చేయడానికి వీల్లేదు. కానీ సార్లు
10 ఎకరాల 20 గుంటలు ఉన్న మొత్తం ల్యాండ్కి జోనల్ కన్వర్షన్ పెట్టి రెడీ టు లాంచ్. ఇంకో 10-15 రోజుల్లో నేను మొదలు పెట్టకపోతే ఎప్పుడో లాంచ్ అయ్యేదేమో, మొదలు పెట్టేసరికి ఆగింది. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఆ గుంటలో లాంచ్ చేయడానికి పోతున్నారు. 10 ఎకరాల 20 గుంటలు. ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ ఈసీలు అన్ని మళ్ళా 46 సర్వే నెంబర్లో కూడా ప్లాట్లు అమ్మేసారు పాపం. ఇది అయిపోయిన తర్వాత మొత్తం కలిస్తే ఎల్పీ నెంబర్ 110లో 25 గుంటలు 26 గుంటలు, ఒక దాంట్లో 25 గుంటలు, ఇంకొక దాంట్లో 1-10, అట్లాగే ఇంకొక దాంట్లో 1 ఎకరం 20 గుంటలు, ఇంకొక దాంట్లో ఎకరము. ఇప్పుడు కొత్తగా చేయడానికి దాంట్లో 4 ఎకరాల 20 గుంటలు. మొత్తం ఎగ్జిస్టింగ్ రోడ్ల కింద 9 ఎకరాల 21 గుంటలు వీళ్ళు బ్యాంకులో పెట్టుకున్నారు. నాకు తెలిసి బంగారమో పైసలు లాకర్లో పెట్టంగా బ్యాంకులో పెట్టంగా చూసినా కానీ భూములను కూడా ల్యాండ్ బ్యాంక్ అని చెప్పి బ్యాంకులో పెట్టుకుంటారని తెలియదు. సర్వే నెంబర్ అంతే, సర్వే నెంబర్లో ఎంత ఉండాల్సిన భూమి అంతే ఉంటుంది, రికార్డుకో అంతే ఉంటుంది, పొజిషన్కో ఎక్కువ ఉంటుంది. మరి 9 ఎకరాల 20 గుంటలు యాడిపోయింది, యాడబెట్టిరు? ఒక కుర్చీలో ఒక్కనే పడతారు, కానీ అదే కుర్చీలో ఇద్దరిని చూపెడుతున్నారు. ఇంకొకడు ఎక్కడ కూర్చున్నాడు? ఈ 9 ఎకరాల 20 గుంటలు ఎక్కడ కూర్చుందో మీకు తెలుసా? ఇది జరుపుతూ గుట్టకి ఎక్కించేసి 526 నంబర్లు అసైన్మెంట్ భూమిలో ఉన్న 3 ఎకరాల 6 గుంటలు, 527 సర్వే నెంబర్లు ఉన్న 137 ఎకరాలలో దగ్గర 15 ఎకరాలు గవర్నమెంట్ భూమిని కబ్జా పెట్టేసి గుట్ట శివాలయం నుంచి ఆ ఎనక గుంట నుంచి ఆ పైకి ఎక్కితే మొత్తం జరుపుతూపోయారు. శివారు కామారెడ్డి, సర్వే నెంబర్లు కామారెడ్డి, కానీ పొజిషన్ మాత్రము అసైన్మెంట్ ల్యాండ్ అడ్డూరు శివార్లో ఉంటుంది. ఇది ఛాలెంజ్ చేస్తా, ఎవరు దీన్ని ప్రూవ్ చేస్తామని. అసలు ఇది నిజం కాదు, ఆయన చెప్పింది ఆరోపణ అని అంటే నేను నిలబడి కొల్పించి చూపిస్తాను. జయశంకర్ కాలనీ దాటిన మరుక్షణం అసైన్మెంట్ ల్యాండ్ స్టార్ట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇల్లు కలెక్టరేట్ దాకా పోయింది, ప్లాట్లు కలెక్టరేట్ దాకా పోయింది. ఇది ఈ 9 ఎకరాల 20 గుంటలు ఆడ పెట్టిరు. మరి 15 అంటున్నావు, ఇంకోటి 3 ఎకరాల 6 గుంటలు అంటే మరి అవన్నీ ఎటుపోయినాయి అంటుండొచ్చు. మన గంప గోవర్ధన్ గారు, మన ముజీబుద్దీన్ గారు ఎవడేం బీకలేడు నన్ను అనుకొని జీసీఆర్ గారు, నాది ఎవడేం బీకలేడని మాట్లాడే జీసీఆర్ గారు తప్పుగా మాట్లాడితే క్షమించాలా? ప్రజలు కూడా మీరు వీడియోలు చూస్తున్నారు, నాది ఏమి వడ్డనాల్సిన అవసరం లేదు, పీకలేరు అని మాట్లాడుతున్నారు. ఈసారు 6 ఎకరాల ఇది లేవు మీద పోతుంటారు. జయశంకర్ కాలనీ నుంచి రామారెడ్డికి పోయే రోడ్ ఉందో, రోడ్డుకు రైట్ సైడ్ చూస్తే డాంబర్ రోడ్లు వేసి పెట్టిన లేఅవుట్ ఉందా? గరిగంటి లక్ష్మి గారు, సరే అమ్మ పెద్దామే, నాకు కూడా తల్లినాడు, కానీ ప్రస్తుత గరిగంటి లక్ష్మణ గారి తల్లి. ఆయన జి చంద్రశేఖర్ రెడ్డి సన్ ఆఫ్ మోహన్ రెడ్డి గారు ఈ లేఅవుట్ కచ్చా లేఅవుట్ చేసారు. డిటిసిపి లేదు, ఏం లేదు. 2018లో ఎలక్షన్ టైంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వెంకటరమణారెడ్డి ఊర్ల పండి తిరుగుకుంటూ అందరికి మొక్కుకుంటూ తిరుగుతున్నాడు. ఆయనకు పతా లేదు, ఇంటికి తెలియదు, నెత్తికి తెలియదు. షబీర్ అలీ గారు మొత్తం మందిని వేసుకొని మానబలం వేసుకొని ఆయన ఎలక్షన్ లో ఓట్లు తిరుగుతున్నారు. ఆయనకు తెలిసినా ఏం మాట్లాడలేదు, ఎందుకంటే 89 నుంచి ఇప్పటిదాకా ఒక్కనాడు మాట్లాడలేదు. మొన్న అడిగితే కూడా దీని మీద కనీసం కామెంట్ చేసిందే. ఆయన లెవెల్ కామారెడ్డిది కాదు, ఆయన కేసీఆర్ ని ఆ పైన మోడీ గారిని తిట్టాలి తప్ప కామారెడ్డిలో జరిగే అన్యాయంతో ఆయనకు పని లేదు. అది అప్పుడు గోవర్ధన్ గారు అక్కడ తిరుగుతుంటే గరిగంటి లక్ష్మీనారాయణ గారిని రోడ్డు మీద పెట్టి రాత్రికి రాత్రి అంటే ఆ నెల రోజుల లోపల కచ్చా రోడ్లు వేసేసారు, బీటీ రోడ్లు వేసేసారు, డ్రైన్ కట్టేసారు, 77 ప్లాట్లు చేసారు,
77 ప్లాట్ల పెద్ద మనుషులకు 15 ప్లాట్లు వచ్చారు, 62 ప్లాట్లు అమ్మేశారు. పైన ధర 14,000 నడుస్తుంది, కింది ధర 10-12,000 అంటే అయితే కొనేసారు పట్ట. మనం పిచ్చోళ్ళం, పబ్లిక్ ఆగమెక్కున్నది, జాగ దొరకదని కొనుక్కుంటారు. అంటే ప్రజలను గొర్రెలు అనుకుంటున్నారు ఈ రియల్టర్లు అంతా. ఈసారి 6 ఎకరాల 6 గుంటలు పెట్టినప్పుడు దీనికి ఓపెన్ ప్లేస్ ఉండాలి లేదా కనీస సభ్యత. ఈ 6 ఎకరాల 6 గుంటలు ఏదైతే ఉందో 10% గా పక్కకు ఒక 6 గుంటలు, ఏదో ఎన్ని గుంటలు వస్తుందో అన్ని గుంటలు నో ఎల్పి, నో ఓపెన్ ప్లేస్. 6 ఎకరాల 6 గుంటలు చేసేసి సోల్డ్ చేసేసారు. ప్రాపర్టీ చక్కగా డాక్యుమెంట్స్ దాన్ని ప్రపోజ్ లేదు. 2018 ఎలక్షన్ లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో చేసేసారు. టోటల్ 77 ప్లాట్స్ లో 62 ప్లాట్స్ అమ్మేసారు. మున్సిపల్ అధికారులు అటు మళ్ళీ కూడా చూడరు. సార్లకు ఒక లేనోడు జర్రంతా ఒక గజం జరిగి ఇల్లు కట్టుకుంటే గుల్లగొట్టరు పోయి జేసీబీలు పెట్టి. 6 ఎకరాల్లో ప్లాట్లు చేస్తుంటే చంద్రశేఖర్ రెడ్డి గారు చేస్తుంటే వీళ్ళు కూడా ఆయన అన్నట్టు ఏం వీకలేక మున్సిపల్ అధికారులు వాళ్ళు వీక్కుంటున్నారా, మరి ఏం వీక్కుంటున్నారో నాకు అర్థం కాదు. ఇది కనీసం ఓపెన్ ప్లేస్ రిలీజ్ చేయలేదు. దీంట్లో చూడండి, దీంట్లో ఎక్కడా ఓపెన్ ప్లేస్ లేదు. ఒకవేళ ఓపెన్ ప్లేస్ తీసుకుంటే 3025 గజాలు మిగిలాలి. 3025 గజాలు రేట్ కన్నా 2,000 తక్కువ చేస్తే 10,000 కాడికి లెక్క కడితే 3,02,50,000 రూపాయలు జనం సొమ్ము అమ్ముకున్నారు వీళ్ళు. 3,02,50,000. ఇది భూమా, పైసనా? అసలు ఏం చేస్తున్నారు? దీనికి అధికారులు ఉన్నారా లేరా? గవర్నమెంట్ ప్రకారంగా ఏదైతే ఓపెన్ ప్లేస్ వదలనో ఆ ఓపెన్ ప్లేస్ గురించే మాట్లాడుతున్నా. రోడ్లు, బోను, ఓపెన్ ప్లేస్ గురించి. రేపు పొద్దున మనం బాగా దొడ్డుగా అయితే బొర్రస్తే నడుచుదామంటే ఓ పార్కు, కూసుందామంటే ఓ పార్కు చేసేటువంటి ఏదైతే ఓపెన్ ప్లేస్ ఉంటుందో ఆ ఓపెన్ ప్లేస్ లేకుండా 6 ఎకరాలు ఇది చేసేసారు, లేఅవుట్ చేసేసారు. ఈ సర్వే దీనికి లేఅవుట్ లేనే లేదు. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఈసీలు ఇవి. దీంట్లో ఎల్పి నంబర్ లేదు, ప్లాట్ నంబర్ మాత్రం ఉంటుంది. ఇందులో ప్లాట్ నంబర్ ఉంటుంది, ఎల్పి నంబర్ ఉండదు, సర్వే నంబర్ ఉండదు. ఈ సర్వే నంబర్లను ఏం చేసారు అంటే ఇక్కడ కనపడుతుందా మీకు? ఇది 46 లేఅవుట్. ఇటు మొత్తం ఇదంతా ఇంతకు ముందు చెప్పినటువంటి 5 ఎకరాలు. ఈ లేఅవుట్ లో ఏదైతే సర్వే నంబర్లు ఉన్నాయో అవే సర్వే నంబర్లు ఇందులో పెట్టేసి లేఅవుట్ సోల్డ్ అవుట్ చేసేసి మొత్తము 62 ప్లాట్లు అమ్మేసారు. 15 ప్లాట్లు పెద్ద మనుషులకు ఉన్నాయి. గోల్డన్ గారికి, ముజీబుద్దీన్ గారికి అన్న ప్లాట్లు మరి ఉన్నాయన్నాడు కదా, చూపెట్టమని మరి ఎక్స్పెక్ట్ పెట్టుండొచ్చు. బినామీల పేరు మీద ఉంటే వాడికి ఏం చేస్తాం? ఒకవేళ లేవు మీకు, ఈ లేఅవుట్ తీసేయి, ఈ లేఅవుట్ క్యాన్సిల్ చేసి దీన్ని మొత్తము క్యాన్సిల్ చేసి అక్కడ కొత్త లేఅవుట్ అప్రూవల్ తీసుకొచ్చి ఎల్పి నంబర్ పెట్టి డాక్యుమెంట్ చూపెట్టి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఓపెన్ ప్లేస్ వదిలేసి మీరు చూపించండి. మీరు అట్లా చెయ్యలేదు అంటే దీంట్లో ఉన్నట్టే లెక్క. ఇంతకన్నా ఆధారాలు ఏమీ లేవు. ఇది చంద్రశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి 882, 883, 887, 889, 890, 891 ఇన్ని సర్వే నంబర్లలో చేసింది. ఇది ఈయన చేసినటువంటి పని. ఇట్లా ఈ 6 ఎకరాలు కూడా యాక్చువల్ గా అక్కడ లేదు. అక్కడ ఉన్నటువంటి పొజిషన్ లో పెట్టేసి ఈ సర్వే నంబర్లన్నీ జరిపి సర్వే నంబర్ ఎల్పి నంబర్ 5 ఏదైతే ఎల్పి నంబర్ 5 ఉందో ఆ 5 సర్వే నెంబర్ ఎగ్జాక్ట్లీ 526 లో ఉంది, గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ లో ఉంది. ఈ ల్యాండ్ అన్నింటినీ దానికి తీసుకొచ్చి ఈ సర్వే నెంబర్లు పెట్టి అసైన్మెంట్ ల్యాండ్లకు నూకేసి సుమారు 18 ఎకరాలంటే 96 కోట్ల రూపాయల స్కామ్. ఇది 96 కోట్ల రూపాయలు.
జనం కొనేసిరు, జనం కమ్మేసిరు. జనం ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? జనం పోలీస్ దగ్గరగా నాసింటుడు పోతేనే దిక్కులేదు న్యాయం, కలెక్టర్ దగ్గరగా నాసింటుడు పోతేనే దిక్కులేదు న్యాయం. కలెక్టర్ గారికి ఆర్టీఐ యాక్ట్ కింద కాగితాలు పెడితే ఎన్ఓసీలు ఇష్యూ చేసినటువంటి జిల్లా కలెక్టర్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు ఎన్ఓసీలు రిలీజ్ చేశారు కదా. ఆ ఎన్ఓసీలు ఎక్కడెక్కడ రిలీజ్ చేశారో చెప్పమంటే ఆన్సర్ ఏమి ఇచ్చారో తెలుసా? చదువుతామంటే ఇష్ట పేపర్. నిర్దిష్ట ప్రకారంగా మీరు అడగలేరు. మీరు సర్వే నంబరు, ఎక్స్టెంట్, పట్టేదారు, గ్రామము, మండలము మీరు చెప్తే ఇస్తాము అని అన్నారు. సరే, మీకు ఇచ్చిన లెటరే మళ్ళా పెట్టినా నాకు మొన్న. చూద్దాం మరి ఇప్పుడు ఎట్లా ఇస్తారు. కలెక్టర్ గారు మీరు సెక్షన్ ఆఫీసర్ని, ఓ సూపరింటెండెంట్ని, లేకపోతే ఒక సెక్షన్ క్లర్క్ని ఏమని అడుగుతారు? సార్ మీరు ఐఏఎస్ చదువుకున్నారు కదా, నేనంటే ఇంటర్మీడియట్, మీరు బాగా చదువుకున్నారు, ఏమని అడుగుతారు? మీరు ఎన్ఓసి ఫైల్ తీసుకురా అని అడుగుతారా? లేకపోతే పలాన్ పట్టేదారు వెంకటరమణారెడ్డి, పలాన్ 870 సర్వే నంబరు, పలాన్ ఒక్క ఎకరం 32 గుంటలు ఉంటది, గా ఫైల్ తీసుకురా అని చెప్తారా? ఏమని చెప్తారా? సెక్షన్ లో ఎన్ఓసి ఫైల్ తెమ్మంటారా, లేకుంటే పలానోని ఫైల్ తెమ్మని అంటారా? అంటే ఇవ్వరు. బయటకు ఆర్టీఐ యాక్ట్ ప్రకారం కూడా ఇవ్వరు. ఇవ్వము, నువ్వు ఇవ్వవు, నేను ఇడవ. మీరు ఇవ్వరు కలెక్టర్ గారు, కానీ నేను ఇడవ. ఎట్టి పరిస్థితుల్లో అది బయటకు తెచ్చేదాకా వదిలే ప్రసక్తి లేదు. ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా రాకపోతే అప్పీల్ అథారిటీకి పోతాం. అప్పీల్ అథారిటీ మీరేం తెలుసు. అయినా కాకపోతే హైకోర్టుకు పోతాం, హ్యూమన్ రైట్స్ పోతాము. ఇచ్చే ప్రసక్తి లేదని చెప్తున్నాం. ఒకవేళ మీరు ఆపినా, మీరు ఇరుక్కపోయే తొవ్వ ముందుగానే మీకు హెచ్చరిస్తున్నా. ఆల్రెడీ 679 సర్వే నెంబర్లో లేఅవుట్ నడుస్తుంది, దాని కాపీ బయటకు వచ్చినాడు, మీరు దొరికిపోతారు. ఇక్కడ టౌన్ బిల్డర్ శ్రీనివాస్ గారు 22 ఎకరాలు చెక్ పోస్ట్ దగ్గర లెవెల్ చేస్తున్నారు, అందరికి కనిపిస్తుండొచ్చు, అది దొరికిపోతారు. ఎక్కడ లేఅవుట్ చేస్తారో అక్కడ మీరు దొరికిపోతారు, ఇవ్వాలా కాకపోతే రేపు. కానీ వాళ్ళు లేఅవుట్ చేసి వాళ్ళు 6 నెలలు ఆపేదాకా నాకు ఓపిక లేదు, నేను నిరీక్షించాల్సిన అవసరం లేదు. న్యాయస్థానం నమ్ముతున్నాం, న్యాయస్థానం దగ్గర పోతాం. కానప్పుడు సమాజంలో అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు, చట్టాలు తమ పనులు తనలు చేయనప్పుడు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పినప్పుడు సమాజంలో సమాంతర వ్యవస్థ ఉద్భవిస్తుంది. ఆ సమాంతర వ్యవస్థ ప్రజల్లో నుండే పుట్టుకొస్తుంది. అప్పుడు ఎవరు బాధపడినా లాభం లేదు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలని మీరు స్కాములు చేసుకుంటారు. ఈ రియల్టీ మాఫియాను మీరు కంట్రోల్ చేయకుండా తీరా సపోర్ట్ చేస్తుంటే ఎవరు ఊరుకోరు. ఇది ప్రతి దగ్గర ఆర్టీ యాక్ట్ కింద భూగర్భ గనుల శాఖ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖ, పౌర సంబంధాల శాఖ, అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ ప్రకారంగా ఎన్ఓసీలు, కలెక్టర్, ఎస్పీ గారికి కూడా పెడితే ఎస్పీ గారు ఏమంటారంటే, సార్ మీరు సాక్ష్యాలు తీసుకురండి, ఇమ్మీడియట్ గా యాక్షన్ చేస్తారు. ఇక నువ్వే కావాలి నాయన ఐపీఎస్ చదివచ్చు, సాక్ష్యాలు నేను తెచ్చి దొంగలు దొరకబట్టి మీకు ఇస్తే మీరు ఫోటోలు దిగేందుకు పని చేస్తారా? ఎంక్వైరీలు చేయరా? పబ్లిక్ ఇష్యూ ఇంత అవుతున్నది, ప్రజలకు ఇంత తెలుస్తున్నది. ప్రజలు రియలైజేషన్ అయ్యి ప్రజలలో మార్పు వచ్చింది, ప్రజలు అడుగుతున్నారు. ఎస్ఆర్ఓలో, సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ల సంఖ్య 40% పడిపోయింది. ప్రజలు ఏదైనా కొనాలంటే 12 సార్లు ఆలోచిస్తున్నారు. డిటిసి లేఅవుట్ ఉందా, నాలా కన్వర్షన్ ఉందా, దీనికి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా, ఎన్కంపరెన్స్ సర్టిఫికెట్ ఉందా, ఒకవేళ దీంట్లో డబల్ రిజిస్ట్రేషన్ అయిందా, ఇన్ని మాట్లాడుతున్నారు జనం. ఈ నెల లోపల వాళ్లకు అంత మార్పు వచ్చింది, కానీ అధికారులకు చీమ గుట్టినట్లయినా లేదు. 100 కోట్లు ఇక్కడ ఖతం చేస్తున్నారు బాపు అంటే, నర్సరీలో మొలకెత్తిందా లేదా, నర్సరీలో ఎన్ని ప్యాకెట్లు వేసిరు, అలా మట్టి ఎంత పోసిరు, ఎంత ఖర్చు అయిందని కలెక్టర్ గారు పోయే పరిస్థితి వచ్చింది. సార్ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అయితే నేను నీ కలెక్టరేట్ లో అడుగుపెట్టేవన్నా కాదని మీకు డైరెక్ట్ గా చెప్పిన. మీరు డైరెక్ట్ ఐఏఎస్ కాబట్టి ఏమన్నా మార్పు వస్తుందేమో అని ప్రయత్నం చేసిన. ఈ 15 రోజులు నేను ఈ డాటా కోసమే ఆగిన. అయినా మీలో మార్పు రాలేదు, మీరు ఏ రిపోర్ట్ ఇవ్వరు, మీరు యాక్షన్ తీసుకోరు. అలాగే ఈ 15 ఎకరాలు 18 ఎకరాలు అందులో కబ్జా పెట్టేసి మరి కలెక్టర్ ను యాడికి తీసుకుపోయారంటే ఏడీ శ్రీనివాస్ గారు, అంటే ఏడీ కాదండి, మీకు తెలుసో తెలియదు, ఆయన ఏడీ కాదు, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే.
ఓన్లీ ఆయన డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ కు SLRC కి ఆయన ఏడీ కాదు, ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే. అతను ఈ లేఅవుట్లను అంతా చూసుకొని ఎక్కడైతే లేఅవుట్లు అయిపోతాయో ఈ 18-20 ఎకరాల కబ్జా అయిపోయిన తర్వాత కలెక్టరేట్ బౌండరీ పెట్టిరండి. ఇది చిత్రం. అస్సలు ట్విస్ట్. కలెక్టరేట్ ఎక్కడి నుంచి పెట్టాలనో బౌండరీ, అడ్లూరు శివారు బౌండరీలో కలెక్టరేట్ అసైన్మెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆడ కాంపౌండ్ పెట్టాలన్నా వీళ్ళు 20 ఎకరాలు కబ్జా చేసి 526, 527 ఎంతైతే కబ్జా చేసారో ఆ కబ్జా చేసిన దగ్గరికి వెళ్ళి అవతలికి కాంపౌండ్ పెట్టి ఇది ఇక్కడి నుండే అడ్లూరు శివారు చాలా అవుతుంది కాబట్టి మనం అడ్లూరు శివారులోనే కాంపౌండ్ పెడుతున్నామని చెప్పి పెట్టినటువంటి ఘనత కలెక్టర్ సత్యనారాయణ. ఇది రాజకీయ నాయకుల లెక్క. 20 ఎకరాలు ఓ నవ్వసొమ్ము అండి, నాకు అర్థం 100 కోట్లు ఓ నయ్యసొమ్ము. దీని ప్రకారంగా లేఅవుట్ లో రావాల్సిన ఓపెన్ ప్లేస్ లేకపోయినాయి, డబ్బులు లేకపోయినాయి. కొన్నటువంటి సుమారు 1000 మంది డాక్యుమెంట్ హోల్డర్లకు ఇవాళ ఎగ్జిస్టింగ్ రోడ్ లో ఉన్నానా లేకపోతే అసైన్మెంట్ ల్యాండ్లలో ఉన్నానా, నేను ఏ పక్కకున్నాని ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో సుమారు అందులో ఉన్నటువంటి 1000 ప్లాట్ల కొన్నటువంటి మనుషులు ఇబ్బంది పడే పరిస్థితికి తీసుకొచ్చారు. మరి మీరు కూడా అంటున్నారు చాలా సర్వే నెంబర్ పెట్టారు, డాక్యుమెంట్ ఉంది, DTC కోడ్ లేఅవుట్ ఇచ్చారు. DTC కోడ్ లేఅవుట్ ఇచ్చారు, ఓనర్లు వచ్చి ల్యాండ్ కూర్చుండబెట్టేసారు, ప్లాట్లు అమ్మేసారు. ప్లాట్లు ప్రజలకు ఉన్నారు. కొన్న ప్రజలు లేఅవుట్ దాంట్లో లేఅవుట్ కాపీ పెడుతున్నారు, దాని లింక్ డాక్యుమెంట్ పెడుతున్నారు, మున్సిపల్ అప్రూవల్ పెడుతున్నారు, తీసుకుపోయి ఇల్లుకు పర్మిషన్ అడుగుతున్నారు. ఇల్లు పర్మిషన్ మున్సిపల్ ఇస్తున్నది, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. మరి నష్టం వాళ్ళకైంది, ఏమన్నా అయింది? ఎవరికన్నా నష్టం సమాజంకైంది, నష్టము ప్రజలకైంది. ప్రజలకు నష్టమైనప్పుడు రియాక్ట్ కావాల్సిన అధికారులు కానీ, పత్రికా సమాజం కానీ, ప్రతిపక్షం కానీ అందరూ కూడా మూకుమ్మడిగా తప్పు జరుగుతుంది, ఇది ప్రజలకు తెలియాలి, ప్రజలు దీని మీద రియాక్ట్ కావాలని చెప్పి గొడవ చేయాల్సిన సామాజిక బాధ్యత మనకు అయినా అది అట్లాగే పెట్టేసి మరి లాభం ఎవరికి? ఒక 4-5 గంప గోవర్ధన్ గారికి, ముజిబుద్దీన్ గారికి, గోడపూడి ప్రకాష్ గారికి, గౌరవనీయులు పెద్దలు తీసుమార్గనేటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, వీళ్ళందరూ కలిసి ఇన్ని చేస్తా ఉంటే ఒక పక్క మాత్రమే అడ్లూరు శివారు ప్రాంతంలోనే ఇంకా లింగాపూర్ సైడ్ ఉంది, ఇంకా దేవునిపల్లి సైడ్ ఉంది, ఇంకా సిరిసిల్ల రోడ్ సైడ్ ఉంది, ఇంకా హౌసింగ్ బోర్డ్ సైడ్ ఉంది. ఏం చేస్తున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. మరి ఇంత చేసి ఎంత సంపాదించారని అనుకుంటున్నారు? అన్నా పర్వాలేదు, రేపు పొద్దున మనకు 1 కిలో చికెన్ 2 క్వార్టర్లు ఇచ్చే పరిస్థితికి కాదు, రేపు పొద్దున 10 కిలోల చికెన్ కాదు, ఒక యాట ఒక 10,000 ఓటుకు రేపు పొద్దున ఒక ఫుల్ బాటిల్ ఇచ్చే పరిస్థితికి ఎదిగారు. సిగ్గు అనిపించాలండి మనకు. అటువంటి వాళ్ళకి ఆ ఓటేసి గెలిపించింది మనం. ఇదా పరిస్థితి. ఎవరి కోసం ఇదంతా? మనము రూపాయికి ఆశపడితే వాళ్ళు 1,00,000 రూపాయలు కొట్టేస్తున్నారు. ప్రజల సొమ్ము, ప్రజలకు కావాల్సింది రేపు పొద్దున ఒక గవర్నమెంట్ స్కూల్లో, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో, రేపు పొద్దున ఒక అంగన్వాడీ సెంటరో, లేకుంటే ఒక విత్తనాల గోడౌనో, లేకుంటే రైతులకు ఉపయోగపడే మార్కెట్ యార్డో చేసుకోవాల్సినటువంటి ల్యాండ్ లో ఇవాళ వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసి ఖతం చేసేసారు. అలా నేను మున్సిపల్ పెట్టిన 16వ తారీఖు ఆ రోజే పోయిన నెల దాటిపోయింది. లేఅవుట్లు ఎన్నైనాయి, ఆ లేఅవుట్ లో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని వివరాలు మ్యాప్లు కావాలంటే ఇయ్యాలని కూడా మళ్ళీ మీరు నిర్దిష్టం ప్రకారం అడగలేరు. మీరు LP నంబరు, ఎక్స్టెంట్, సర్వే నంబర్ చెప్తే ఇస్తామని ఇచ్చినారు. దీని అర్థం ఏంటి? ఏమి ఇయ్యము, ఏమి చేసుకుంటామో చేసుకో అన్నట్టు. వ్యక్తితోనయ్యేది కాదు, 4 వ్యక్తులు కలిస్తే వ్యవస్థతోనవుతుంది అని చెప్తారు. ఈ 4 వ్యక్తులు కలిసి వ్యవస్థ తయారు చేసి వ్యవస్థతోనే దెబ్బ కొడతారు అని చెప్తారు. ఇది అంత ఒక ఎత్తు అయితే, ఇది తీసుకుపోయి చక్కగా సారు సీరియస్ గా ఇన్ని రోజుల నుంచి అనలేని గోవర్ధన్ గారు, మీ పాత్ర లేనప్పుడు మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? మీ పాత్ర ఉంటే మీరు కాముకుంటున్నారా? షబ్బీర్ అలీ గారు ఎందుకు ఊరుకుంటున్నారు? మీ పాత్ర ఉంటే ఊరుకుంటున్నారా? అంటే యావత్తు మీ అనుచర వర్గం ఏం చేస్తే దానికి అప్పుడు ఆ నయం చేస్తే షబ్బీర్ అలీ గారు ఊరుకున్నట్టు, ఇవాళ ముజిబుద్దీన్, చంద్రశేఖర్ రెడ్డి, బిక్కువేణు వీళ్ళందరూ చేస్తుంటే మీరు ఊరుకుంటే కామారెడ్డి అనుకుంటున్నారా, కాటికాపర్లు అనుకుంటున్నారా, జనాన్ని శవాలు అనుకుంటున్నారా, జీవాలు అనుకుంటున్నారా జనాన్ని?
తీసుకెళ్ళి ఇవాళ ఇంత గొడవైంది, అక్కడ అసైన్మెంట్ ల్యాండ్ ఉందా లేదా క్లియర్ చేయమనంటే ఇప్పటికీ ఏడి సర్వే కాలేదు. కలెక్టర్ గారు పోరు, శ్రీవారి టౌన్షిప్ కు క్లారిటీ ఇవ్వరు. 40 ఎకరాలు ఇప్పుడు మాత్రం ఇప్పటి వరకు ఇంత కొట్లాడితే 40 ఎకరాలకు వాళ్ళు కన్వర్షన్ తీసుకుంటే కాగితాలు కావాలంటే 30 ఎకరాలకే చూపెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ తాడుబాయి మైలామని పెద్ద మనిషి కాబోయే కలెక్టర్ ఏమో ఇట్లుంటే కలెక్టర్ అయితే, ఎందుకంటే కాలు మొక్కినోడల్లా పోయి పంచాయతీరాజ్ కమిషనర్ సంకరాకినోడల్లా పోయి మున్సిపల్ డైరెక్టర్ అవుతుంటే అమ్మ నువ్వు ఏం చేసినా నువ్వు కూడా ఏదన్నా అవుతావు, ఏం పరకడలే కాలు మొక్కచ్చు. ఇది జరుగుతుంది. దీనికి సిగ్గు లేకుండా మళ్ళా 1,45,00,000 దేవునిపల్లి నుంచి లింగాపూర్కి, 1,45,00,000 లింగాపూర్ నుంచి అబ్దుల్ నగర్కి శాంక్షన్ ఇచ్చారు. సిగ్గులేని ఎమ్మెల్యే రోడ్ శాంక్షన్ ఇచ్చారు 3 కోట్లు. లింగాపూర్ నుంచి దేవునిపల్లి రోడ్డు నుంచి పీడబ్ల్యూడి దేవునిపల్లి రోడ్డు నుంచి చెప్తాను, SDF 2021-22 లేయింగ్ ఆఫ్ BT రోడ్ అండ్ CD వర్క్స్ ఫ్రమ్ KKY రోడ్, KKY అంటే తెలుసా, కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి రోడ్ టు లింగాపూర్ SC కాలనీ వయా వైకుంఠధామం ఇన్ కామారెడ్డి, మున్సిపాలిటీ ఆఫ్ కామారెడ్డి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ కామారెడ్డి డిస్ట్రిక్ట్. దీనికి ఒకటి పెట్టారు, 1,45,00,000 GST BST కలిపి పెట్టారు. వర్క్ వాల్యూ మాత్రం 1,22,96,423 అంటే 1,23,00,000. అదే మళ్ళీ ఇంకొకటి పెట్టారు, SDF 2021-22 లేఅవుట్ ఆఫ్ BT రోడ్ అండ్ CD వర్క్స్ ఫ్రమ్ లింగాపూర్ SC కాలనీ రోడ్ టు అబ్దుల్ నగర్ ఇన్ కామారెడ్డి మున్సిపాలిటీ. ఇది ఎందుకు పెట్టారో మీకు అర్థమైందన్న. ఈ రోడ్ శాంక్షన్ రేపు టెండర్ 23వ తారీఖు టెండర్ అంటున్నాం, ఇవాళ 22, రేపు టెండర్. వారం రోజులు నోటిఫికేషన్ లో వారం రోజుల్లో టెండర్ పెట్టింది. టెండర్ పెట్టిన 15 రోజుల్లో అగ్రిమెంట్ చేస్తారు. అగ్రిమెంట్ అయిన నెల రోజుల్లో ఎగ్జిక్యూషన్ అని చెప్పేస్తారు. ఆగస్టు 15 లోపల బిల్లు పెట్టేస్తారు 3 కోట్ల రూపాయలు. మరి దీనికి చెక్ మెజర్ ఎవరు చేయాలా? ఈగారు చేస్తారా? ఆల్రెడీ రోడ్ ఎగ్జిస్టెడ్. ఏ నామ్స్ ప్రకారం రోడ్ వేయాలనో ఆ నామ్స్ ప్రకారం మీరు ఉండి వేయించిరా మరి అడ్వాన్స్. విజయ్ భాస్కర్ గౌడ్ గారు కౌన్సిలర్ గారు, మీకు నేను మళ్ళొక్కసారి చెప్తాను, మీరు నన్ను మర్యాదగా సంబోధించింది కాబట్టి మీకు పేరు తీసుకొని చెప్పాల్సి వస్తుంది. ఏమన్నారు మీరు? అన్న ఆగమాగం చేస్తున్నావు, కామారెడ్డి రియల్ ఎస్టేట్ అంతా మట్ల కలిపేసినావు, 10 మంది వచ్చి కామారెడ్డిలో పెట్టుబడి పెడుతురు, ఇవాళ పెట్టుబడి పెట్టలేరు, కామారెడ్డిలో ఆగమాగం చేసినావు, రమణారెడ్డి చెప్పిందే వేదమైపోయింది, ప్రజలు కూడా ఆలోచించాలా, రమణారెడ్డి శంకులో వస్తే తీర్థమవుతున్నది, మీరు ఆలోచించాలా, మీరు క్యాబినెట్ గా చేసిరు, మీరు ఎట్లాగో గెలవరు ఎమ్మెల్యేగా, కానీ ఇట్లా చేయకన్నా మాకు కూడా కుటుంబాలు ఉంటాయి, మాకు నిద్ర పట్టకుండా చేయకని అడిగినటువంటి విజయభాస్కర్ గౌడ్ గారు ఒక డైలాగ్ కొట్టారు. ఏమని? అన్నా ఏదో అర్జెంట్ ఉంటది, ప్రజలు అడుగుతారు, అడ్వాన్స్ వర్క్ చేస్తాము, తర్వాత టెండర్ పిలిచి పని చేస్తాం, ఎస్ కొంటాం, కబ్జా చేస్తాం, సెటిల్మెంట్ చేస్తాం, ఆయనకి ఇస్తాం, లేకుంటే ఎల్లగొడతాం, నీకు ఓపిక లేదన్న నిట్టివేణు గోపాలరావు గారికి చెప్తున్నాను. ఇది రోడ్డు పెట్టి ఎవడున్నాడు అక్కడ? ఆ అడవిలో ఎవడున్నాడు అంటున్నా. లింగాపూర్ SC కాలనీలో రోడ్లైనాయా? BC కాలనీలో రోడ్లైనాయా? దేవునిపల్లి SC కాలనీలో 30 ఏళ్ల కింద దేవునిపల్లి కామారెడ్డికి అటాచ్ అయినటువంటి దేవునిపల్లిలో కామారెడ్డి SC అర్జనవాడలో ఎన్నో ఏళ్ల నుంచి పురాతనమైనటువంటి ఆ SC వాడలో కాదు పోదంటే పాత కామారెడ్డిలో ఉన్నటువంటి ముదాం గల్లీ కానీ ఆ రోడ్లు కానీ ఎక్కడన్నా రోడ్లు మోర్లు అయినాయా? అయ్యా బలిసినోళ్ళు విద్యానగర్లా, కాకతీయ నగర్లా, NGOs కాలనీలల్లా బాగా ఉంటుండొచ్చు, నేను వాళ్ళ గురించి అనుకుంటలేదు. ఉన్న రోడ్లు లేకున్నా కార్లలో పోతారు, బుర్సాడితే నడుచుకుంటూ పోయేటోళ్ళు కడుతుంది, కానీ అక్కడైతే అందరు నడుచుకుంటూ పోయేటోళ్ళే కదా ఈ కాలనీలో SCలు BCలు. మరి వీళ్ళది నువ్వేమైనా చేసినావా? వాళ్ళకి రోడ్లు వేసినావా? అక్కడ ఎవడన్నాడా నేను 3 కోట్లు పెట్టినావు కంపగోవర్ధన్? ఏం తమాషా? ప్రజల సొమ్ము కాదా ఇది? నీ ఇష్టమా? నువ్వు ఏదనుకుంటే అది పెట్టచ్చా? జాగిరా అంటే ఆపేవాడు ఎవరు లేడనుకుంటున్నారా? ఇదా పద్ధతి? గౌరవం ఇచ్చినామండి,
గారుని సంబోధించి దీన్ని సరిదిద్దుతారేమో, ఈ అక్రమాలను అన్నింటినీ ఆపుతారేమో అని చెప్పి మీకు అవకాశం ఇస్తే తిరిగి రోడ్ శాంక్షన్ ఇస్తారా? దీనికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీరానంద్ గారు పంచాయత్ రాజ్, దీనికి ఎస్సీ పప్పుల ప్రభాకర్ గారు లోకల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పంచాయత్ రాజ్. ఏమని చెక్ మెజర్ చేస్తావు సార్? ఎప్పుడు వర్క్ అయిందని చూపెడతావు సార్? ఉన్న వీడియోలు ఉన్నాయి, డేట్ ఆఫ్ మెన్షన్ చేసిన వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, ఇవన్నీ చేసిరు అన్న. మీకు మళ్ళీ ఒకటి చెప్తాను, ఈ రోడ్ ఎందుకు వేస్తారో తెలుసా అన్న? ఏ లేఅవుట్ ఇవ్వాలన్నా అప్రోచ్ రోడ్ ఉండాలా. అప్రోచ్ రోడ్ లేకుంటే లేఅవుట్ రాదు. నువ్వు కార్నర్ మీద ఇల్లు కట్టుకుంటా అంటే నాన్ లేఅవుట్ ఉంటే, నాన్ లేఅవుట్ ఉందని పర్మిషన్ ఇస్తలేరని కాదు, అక్కడికి రోడ్డు ఏనకెళ్ళిపోతుందో తెలియదు కాబట్టి దానికి పర్మిషన్ ఇవ్వరు. దాన్ని అక్రమ కట్టడం అంట. ఇవాళ లేఅవుట్ చెయ్యాలంటే ఫస్ట్ అప్రోచ్ రోడ్ కావాలా. అందుకే అప్రోచ్ రోడ్ మొదలేసేసి అర్థమైందన్న. ఇప్పటిదాకా చెప్పిన స్కామ్ కు దీనికి ఉన్న లింకు ఎగ్జిస్టింగ్ రోడ్ అంటారు, పెట్టేసుకుంటారు. ఇప్పుడు దీన్ని కూడా ఎగ్జిస్టింగ్ రోడ్ అని చెప్పి మళ్ళీ 10 ఎకరాలు తీస్తారా? తీసి మళ్ళీ దానికి లేఅవుట్ పెడతారు, సబ్ లేఅవుట్ అప్గ్రేడ్ చేస్తారు. ఈ రోడ్ వేసేసారు. ఆడ ఎవడున్నాడు? రోడ్ వేస్తావు, రోడ్ వేసినాక నాలా కన్వర్షన్ చేస్తావు, నాలా కన్వర్షన్ చేసినాక లేఅవుట్ పోతావు, లేఅవుట్ పోయినాక అప్పుడు వస్తావు. కానీ ఇక్కడ మొరం పోస్తావు, పబ్లిక్ దగ్గర పైసలు వసూలు చేస్తావు. 3405 ప్లాట్లు ఇంటూ లక్ష వేసుకుంటే 30 కోట్లు, 34 కోట్లు. నెల వేసుకుంటే అవొక 5 కోట్లు. 3 నెలలకు ఒకసారి వేసి మళ్ళా పైసలను లెక్కేస్తే 30,000 చొప్పున అవొక 6, 7, 8, 10 కోట్లు. అంటే జూన్ ఎండింగ్ వరకు ఒక 40 నుంచి 50 కోట్ల కలెక్షన్ ప్రజల్ని చేసి, అప్పుడు నువ్వు నాలా కన్వర్షన్ పోయి, నాలా కన్వర్షన్ అయ్యే లోపల రోడ్ వేసేసి, రోడ్ వేసిన రోడ్డుకు మళ్ళా టెండర్ పెట్టి, ఈ టెండర్ పైసలు లేబట్టుకొని, అప్పుడు నువ్వు లేఅవుట్ అప్రూవల్ తీసుకొచ్చి ప్రజల పైసలతోనే నువ్వు ఎంజాయ్ చేసుకుంటా, కార్లు కొనుక్కుంటా, గెస్ట్ హౌస్ కట్టుకుంటా, అయ్యాయి చేసుకుంటా, రాజుల కాలంలో అంతఃపురంలో రానులాడినట్టు నలుగురు నాడిపించుకుంటా మీరు ఎంజాయ్ చేసి ప్రజల సొమ్మును తీసుకొచ్చి మీరు లేఅవుట్ను అప్పుడు ప్లాట్లు కూర్చుండబెడతారు. ఈ లోపల ప్రజలు పిక్చర్లలాగా కొనుక్కోవాలా మీ ప్లాట్లు. స్కీమ్ సిస్టమ్ ఇది జరుగుతున్నది. దానికోసం ఈ టెండర్ పెట్టి ఆడ 15-20 ఎకరాలు కథం పట్టించేసి ఎగ్జిస్టింగ్ రోడ్ల కింద, ఈడ 100 ఎకరాలని ఇప్పటికే క్లారిటీ లేకుండా 40 ఎకరాలు మాత్రమే వాళ్ళు చేసినామని ఆ మేడం చెప్తుంది. అడిగితే ప్రెసోలను అడుగుమని అంటే ప్రెసోలు పోయి ఎన్నైనా అని అడిగితే 40 ఎకరాలకు ఏంటంటే కాయిదాలు వేయండి అని అడిగితే 30 ఎకరాలు తీస్తుంది దోసారి. మొక్కాలని ఆమె పొద్దున్న లేచి అసలు తల్లి కడుపున పుట్టాలని మొక్కాల మనం, పేరొస్తుంది మనందరికి, ఫలానా ఆమె కొడుకు బిడ్డ. ఇది ప్రయోగం చేసుకుంటా అక్కడ అది చేసి ఇక్కడ దగ్గర సుమారు 20 ఎకరాలు అంటే 18 నుంచి 20 ఎకరాలు కబ్జా చేసి యావత్తు కలెక్టరేట్ ని ముందుకు జరిపేసి అసైన్మెంట్ భూములు కూడా రియల్ ఎస్టేట్ చేసినటువంటి ఘనులు గంప గోవర్ధన్ గారు, ముజిబుద్దీన్ గారు, వడపుడి ప్రకాష్ గారు, జీసీఆర్ గారు. అడ్డు అదుపు ఏమీ లేదు, అడిగేవాడు లేడు. పత్రికలు రాయి, ప్రతిపక్షం పైసలు తీసుకొని కూర్చుంటది, అడ్జస్ట్మెంట్ ఉంటది అని అనుకున్నారు. ఎన్నోసార్లు చెప్పినాం. ఇంకా బయటకు పోయి అయిపోయింది, లేఅవుట్ అవుతుంది, రమణారెడ్డి కామ్ అయిపోయాడు, అడ్జస్ట్ అయిపోయాడు, మేము అడ్జస్ట్ చేసుకున్నాము. నీ అయ్యా, నీ తాత, నీ ఇంటి యావత్తు మంది వచ్చినా నా కాలు గోట్లో ఉన్నటువంటి దుమ్మును కూడా మీరు అడ్జస్ట్ చేయలేరు, అది యాదించుకోరు అని చెప్తారు. వ్యక్తిత్వాన్ని మించింది ఏమీ లేదు. నీ డబ్బుకి ఎవడ ఆశపడేది ఉంటే ఈ ఫైళ్ళని తీసుకొని పత్రికల ముందరికి రాము, నీ ఇంటికి మధ్యవర్తిని పంపిస్తాం. మీరు కదా ప్లాట్లు సెటిల్మెంట్ చేస్తారు చూడు, కబ్జా చేసినోడు పలానాడు, నేను మాట్లాడతా పాన్ దొరకపోతారు చూడు, అటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెడతాం. ఇది వ్యవస్థ. ఇది ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటా కామారెడ్డిలో చేస్తున్నారు. ఇవాళని కూడా హెచ్చరిస్తున్నా నేను గోవర్ధన్ గారు, మర్యాదగా చంద్రశేఖర్ రెడ్డిని ఎవడెవడికి డబ్బులు ఇవ్వాలా, ఎవడెవడికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలా చేయమని చెప్పండి.
లేదా తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నేను మాత్రం పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాను. మీరేమనుకున్నా పర్లేదు, నేను ఇప్పటివరకు మీకు గౌరవం ఇచ్చిన, ప్రతిపక్షంలో ఉన్న వయసులో మర్యాద ఇవ్వాలా, మీరు ఎమ్మెల్యే గారు ఒక ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి అని చెప్పి మర్యాద ఇచ్చినాం. కానీ బ్రోకర్లను, చీటర్లను, దొంగల్ని, ప్రజలను మోసం చేసే వాళ్ళని పక్కన కూర్చుండబెట్టుకొని శాల్వాలు కప్పుకుంటా సన్మానం చేసే కవితక్క కూడా చెప్తున్నాను. కేటీఆర్ గారి దగ్గరికి పోయి ఏదో డెవలప్మెంట్ చేసామని చూపెట్టి ఏదో మాట్లాడే పనులు కాదు. విజిలెన్స్ ఆపిన వెంకటరమణారెడ్డిని ఆపలేరు. శ్రీవారిని నడవనియ్యా, నువ్వు టెండర్ ఎట్లా వేసినావు, ప్రజలు ఎట్లా కొంటారు అవి, నువ్వు టెండర్ ఎట్లా పెట్టినావు, నీకు అందులో షేర్ లేనప్పుడు ఈ టెండర్ ఎట్లా పెడతావు, అసలు నీ శివారు వరకు నీకేం అవసరము, అబ్దుల్ నగర్ నీ శివారా, నీ కాన్స్టిట్యున్సీ, నీ నియోజకవర్గం అసలు నువ్వు ప్రాతినిధ్యం వహించినావా అని అడుగుతున్నాను. ప్రాతినిధ్యం అని వహించినావా? ఇది కామారెడ్డియా? నిజామాబాద్ ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి సురేందర్, నల్లమడుగు సురేందర్ కాన్స్టిట్యున్సీ. అక్కడ ఉన్న వారికి రేషన్ లేకుండొచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు అడగకపోవచ్చు, సురేందర్ కు అర్థం కాకుండొచ్చు, లేదా అడ్జస్ట్ అయి ఉండొచ్చు. సురేందర్ గారు, మీరు తీసుకోవాల్సిన చర్య మీరు తీసుకోవట్లేదు. ఇద్దరు ఎమ్మెల్యేలకు చెప్తున్నా నేను, ఎట్టి పరిస్థితుల్లో ఇది ఉద్యమంగా మారక ముందే ఇవన్నీ మానుకోమని చెప్తున్నా. బుట్టా బిట్ట, తట్టా బుట్టాన్ని మార్చుకోమని చెప్తున్నా, సర్దుకోమని చెప్తున్నా. ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బుని ఇంకా బెదిరిస్తున్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయట్లేదు, కబ్జాలు ఉన్న వాళ్ళు ఖాళీ చేయట్లేదు. ఎట్టి పరిస్థితులు ఇవన్నీ జరిగే వరకు ఇచ్చే ప్రసక్తే లేదు. ఇది రెండో భాగం మాత్రమే, ఇంకా 2 భాగాలు ఉన్నాయి. దయచేసి నేను ఆ భాగంలోకి రాకముందే, ప్రత్యక్షంగా మీ డాక్యుమెంట్లు మీకు చూపెట్టక ముందే, మీ పాత్ర ఎక్కడుందో ఆ ప్లాట్ల పేపర్లు తీసుకొచ్చి చూపెట్టక ముందే ఎవరి ఆత్మకు వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించి ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టద్దని నేను హెచ్చరిస్తున్నాను. షబ్బీర్ అలీ గారిని కూడా అడుగుతున్నా. ఎవడో అంటున్నాడంట బయట, షబ్బీర్ అలీ గారికి జ్ఞాపించడానికి వెంకటరమణారెడ్డి పనిచేస్తున్నాడు. ఎవడన్నాడు? నా చట్ట కూడా షబ్బీర్ అలీ నా అన్నదమ్ములా? మేమిద్దరం ఏమైనా క్లాస్మేట్లమ్మా? దేనికి షబ్బీర్కి సపోర్ట్ చేస్తాడు? దొంగకు దొంగ సపోర్ట్ చేస్తాడు, దొంగకు మంచోడు సపోర్ట్ చేయడు. 89లో పెట్టిన ఇతరం ఆయనే చెప్పిన, ఇవాళ పోయి ప్రజల్లో మాట్లాడి ఏదో చేస్తే ముద్దారకం అంటే నమ్మే ప్రసక్తే లేదు. షబ్బీర్ అలీ గారు, మీరు మాట్లాడే యాస, భాష, మీరు ప్రవృత్తి, మీరు చేసిన దోపిడీ అన్ని తెలిసిపోయినాయి మీ గురించి, మీ తమ్ముని గురించి. ఎవ్వరు మాట్లాడినా నిక్కచ్చిగా సుభాష్ బొమ్మ దగ్గర అంటే సుభాష్ బొమ్మ దగ్గర, గంజిలంటే గంజిల, ఆఖరికి మున్సిపాలిటీ వాళ్ళు చాతగాక దద్దమ్మల్లాగా ఇప్పటికీ సర్కార్ ఆబాదైనటువంటి 6 నెంబరు ప్లాట్ఫామ్ 132 అంటే 1 ఎకరము 32 గుంటలు ఖాళీ ఉంటే అందులోచ్చి మాట్లాడమన్నా మాట్లాడు. గంజెట్లాగా జాగలేకుండా చేశారు కాబట్టి. లేదా కేఆర్ రాజారెడ్డి గారి ల్యాండ్ లో ముజిబుద్దీను, నైము ఇప్పుడు కబ్జా చేయాలని చూస్తున్నటువంటి టౌన్ బిల్డర్ సీను, అందులో ఉన్నటువంటి 13 ఎకరాలు సర్వే నెంబర్ లేని ఆ 13 ఎకరాల్లో కూడా వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. అన్న అంతేందుకు, మీ ఇంటికి వచ్చి మాట్లాడమన్నా మాట్లాడతాను. డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్ ఎవిడెన్స్, ఏది కూడా నేను ఇచ్చిపెట్టలేదు. మున్సిపల్ వైస్ చైర్మన్ గారు గెలిచిన తీరుతో సహా చెప్తా నేను. ఎర్రాపాడు నుంచి, కనకల్ నుంచి ఎమ్మెల్యే గారు, ఇది ఎర్రాపాడు విలేజ్ ఓటర్ లిస్ట్, ఇది 14th వార్డు ఓటర్ లిస్ట్. ఎమ్మెల్యే గారు మళ్ళా చెప్తున్నా, మీ అనుచరులు మీరు పక్క కూర్చుంటే పెట్టుకొని పైన వాళ్ళని మురుస్తున్నారు చూడండి, వాళ్ళ గురించి చెప్తున్నా. ఒక్కరి గురించి చెప్తే నన్ను కాదని మిగతా మర్చిపోయారు, అందరూ ఎంతో కొంత చేసిన వాళ్ళు. ఇది ఎర్రాపాడు ఓటర్ లిస్ట్, బూత్ నంబర్ 127 ఎర్రాపాడు కనపడుతుందా, జిల్లా ప్రజా పరిషత్ అని ఉంటుంది. ఇది 128 బూత్ నంబర్. సుమారు 45 మందిని అక్కడి నుంచి తెచ్చి ఇందులో ఓటేపించు. ఇట్లా మార్క్ చేసినాం అందరినీ. ఇందులో అందులో సమానంగా సేమ్ మ్యాచ్ ఉంటుంది, ఫోటోతో సహా ఉంటుంది. ఈ 42 మంది సారు, సరే ఆమె నాకు చెల్లెని, చంద్రశేఖర్ రెడ్డి గారికి చెల్లె, నాకు చెల్లెని, ఆ అమ్మాయిని అక్కడికి ఇచ్చి చుట్టాలందరినీ ఇక్కడికి తెప్పించేసుకున్నాడు. 42 మందిని చుట్టాలు, ఆలవాయ మీడియా దోస్తులు వేసి అందరు కలిసి 42 మంది తెచ్చి ఓట్లు ఇప్పించేసాడు సార్. గెలిచింది ఎంత? 140 అంటే 280 ఓట్లతోనేమో గెలిస్తే 140 ఓట్లు అటు ఇటు కావాలా, 40 పోయినాయా అంటే 80 ఓట్లు మారిందా?
కనుకలు నిన్న మొన్న నాది పీకలేడని చెప్పి మాట్లాడండి కదా. బోర్డు పీకలేడంటే నాకు తెలిసి నాతోనైతే అవుతుంది, మరి ఎమ్మెల్యే గారితో అయ్యట్లేదు పాపం. ఆయన వీకుడు, ఆయన ఈ వీకుడు ఎమ్మెల్యే గారికి చేతనయ్యట్లేదు. కొంచెం ఆలోచన ఉండాలి ఎమ్మెల్యే గారు. ఏం మాట్లాడుతున్నారా పిచ్చి ముండాకుడుగా? ఏదైనా పద్ధతి ఉంటుంది, రాజకీయ నాయకుడు నువ్వేం మాట్లాడుతున్నావు? అరే నన్ను బోసిడి కంటే అన్నాడన్నా, నాకేం బాధ లేదు. నేనేందో జనానికి తెలుసు, నా క్యారెక్టర్ ఏందో పబ్లిక్ తెలుసు, నేనేందో నా ఆత్మకు తెలుసు. కానీ పీకడు అన్నోడు ఎవడు? ఈ కాన్స్టిట్యున్సీకి పెద్దోడు నువ్వే. గంప గోవర్ధనే పెద్దోడు, నువ్వే పీకలేవని అంటున్నా. అది నువ్వు గుర్తుంచు. నువ్వు అనుకుంటున్నావేమో ఓడేం పీకలేడంటే ప్రతిపక్షమేమో అనుకుంటావు. నేను రెడీగా ఉన్నా, పీకితే తోలుతో సహా వస్తుంది. ఆల్రెడీ పీకుడు మొదలైంది, పీకేసే కూర్చో పెడతాను. ఇది 42 మంది ఎర్రపాటు నుంచి. సార్ మీరు వీడియోలు చూసిరా? పీకుడు వీడియో చూసిరా? ఆమె గురించి అవసరం లేదు. చూసిరా వీడియో? చూసిరు కదా. ఆ చూసి దానిలో పైలవాన్ని నిలబడ్డాడు ఇట్లా గుండు పెట్టు. కనకల్ జూకంటి భూపతి రెడ్డి గారని, కనకల్ జూకంటి భూపతి రెడ్డి గారని మంచి వ్యక్తి, మంచోడు. కనకల్ విలేజ్ నాకు ఆ దగ్గర వ్యక్తి, చనిపోయాడు ఆయన. వాళ్ళ అబ్బాయి వెంకటరెడ్డి సూర్యాబాయికి క్లాస్మేట్, జీసీఆర్ బాయ్కి సెక్యూరిటీ గార్డ్ లాగా నిలబడ్డాడు. చేవెళ్ళ రాజు మిషన్లు నడుపుతాడు. కోటి కేక్రాల్ విలేజ్ సార్లు అడ్డమస్తారు. ఈ సార్కి అడ్డమస్తు, ఈ సార్ బాలకృష్ణ వీళ్ళంతా మిగతా పెద్ద వీళ్ళను కాలకేడు వీళ్ళకి టైప్ నిలబడ్డారు. వీళ్ళంతా 75 ఏళ్ల వ్యక్తిని దూషిస్తే చేతగాని దద్దమ్మలు ఊరుకుంటారు. నాసింటోడు ముక్క కాదు ఎంటికలు కూడా నరికించి పెట్టారు. రాజకీయంగా మాట్లాడేది ఉంటే సరిగా మాట్లాడారు. ఒక పెద్ద మనిషితో మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడారు. ఆ వ్యక్తి వెంకటరెడ్డి అనే వ్యక్తి కనకల్ నుంచి ఒక 20 మందిని తెచ్చింది, తాడవాయి నుంచి ఒక 30 మందిని తెచ్చింది. ఇట్లా 100, 50, 160 ఓట్లు తీసుకొచ్చి నువ్వు గెలిచి వైస్ చైర్మన్ అయ్యి జిమ్ము చేసి ఫోటో పెట్టుకుంటా కొవ్వెక్కి అంకర మాట్లాడితే ఎవడేమని చేతగాని దద్దమైనటువంటి గంపగోరదన్ను కాదు. నేను చేవజచ్చి వయసు ఉడికిపోయినటువంటి షబ్బీరలిని కాదు కొడక. నేను 80 ఏళ్ళకి వచ్చిన మబ్బు మొత్తం తీసుకూర్చుండ పెడతాను. ఇది ఇంకొకసారి ప్రజల దగ్గర కానీ ఇంకొక వ్యక్తిని కానీ దూషించివి ఊరుకునే ప్రసక్తి లేదు. ఇంటి దాకా రావాల్సిన పరిస్థితి వస్తుంది. దమ్ముంటే నువ్వు రా, నేను చూపెడతాను. నా ఇంటికి వస్తా. ఏం సినిమానా ఇది? మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. ఎవరికైనా అడ్జస్ట్మెంట్ ఉండి ఊరుకున్నారేమో. పెద్ద ఆయన కొడుకులు 3 అమెరికాలో ఉంటారు. 100 ఎకరాల భాగస్వామ్యం. ఎంట్రెన్స్ రోడ్ మొత్తం ఆయన దాంట్లోకి వెళ్ళి తీసేసారు. శ్రీవారికి ఎంట్రెన్స్ రోడ్ ఆర్చ్ నుంచి మొదలుపెట్టిన మొత్తం రోడ్ ఆలదే. ఆ రోడ్డులో పెట్టి నీ వైస్ కేంద్ర ఇచ్చేది అంటాడు. ఇట్లా ఇది వీడియో. నీ అయ్యని తిరిగి తూకుంటావా? గంపగోవర్ధన్ గారు, మీ వెంకయ్య గారు, మీ నాన్నగారిని దిగుతూ ఊరుకుంటారా? మీ అన్నగారు గోపాల్ గారిని దిగుతూ ఊరుకుంటారా? మీ కుటుంబాన్ని దిగుతూ ఊరుకుంటారా? కడుపు మండలా వాళ్ళ పిల్లలకి? నా సిట్టు ఉంటే 100 ఎకరాలు పీకి పడేసినంత ఇన్ని కొడుకును కథమే వేస్తుంటేనే మాట్లాడుతుంటారు. అమెరికాలో ఉన్నారు, అగ్గి మీద ఉన్నారు కాబట్టి రానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదా పద్ధతి? ఇదా నీ రాజకీయం? ఇట్లాగా నువ్వు డబ్బు సంపాదించేది? దీంతోనా నీ పిల్లల పెళ్లిళ్ళు చేసేది? ఈ డబ్బుతోనా నీ కుటుంబానికి 5 పూటలు 3 పూటలు అన్నం పెట్టేది? ఈ బతికే కన్నా చచ్చింది మేలు. 10 మంది ఉసురు పోసుకొని బతికేవాడు బతకాల్సిన అవసరం లేదు. నీలాంటి పాపాత్ములు ఉండడం వల్లే కరోనాలు వచ్చింది, దొంగలు రావాల్సింది, మంచోళ్ళు చచ్చిపోయారు. డబ్బున్నోడు కూడా సంకనాగిపోయిండు. ప్రకృతి వైపరీత్యాన్ని, ప్రజా ఉద్యమాన్ని, ప్రజా సమాజంలో సమాంతర వ్యవస్థని ఎవడు తట్టుకోడు. మీరు దేవునికి అతీతులు గారు. ఇంకొకసారి పిచ్చి చేస్తే మాత్రం మర్యాద ఉండదు. 150 ఓట్లను తెచ్చేసుకొని నువ్వు గెలిచిన పిచ్చగుంట్ల 120, 130 ఓట్లతో గెలిస్తే అరవ నరేందర్ రాజు నిజంగా గెలిచినట్టే. ఆ కాలనీలు ఉన్నోళ్ళు ఆయనకి వేసినట్టే. నువ్వు కాదు హీరో. కాకతీయ నగర్ కాలనీకి పోయి చూడండి ఎన్ని కబ్జాలు చేసి పెట్టారు. దీనికి అంతటి కారణం గంపగోవర్ధన్ కాదా? మాట్లాడకుండా చేవజచ్చినటువంటి షబ్బీర్ అలీ కాదా? అనా నేను తప్పు మాట్లాడట్లేదు. నీ సమాజంలో నీవు పుట్టినందుకు, నిన్ను కన్నందుకు
తల్లిదండ్రులు గర్వపడేటట్లు నీవు చదివినందుకు నీ చదువు చెప్పిన గురువులు సంతోషపడ్డట్టు, నీవు నా దోస్తు అని చెప్పుకునే మిత్రులకు ఆనందపడేటట్టు, ఈడు నా చుట్టపొడు అని గర్వంగా చెప్పే చుట్టరికము వాళ్ళ దగ్గర గర్వంగా ఉండే బతుకు కానీ నీ దగ్గర 100 కోట్లుంటే నీ బతుకు కాదు. సమాజంలో పుట్టినందుకు నీ పాత్రను పోషించకపోతే నీ బతికే కాదు అని చెప్తున్న షబ్బీర్ అలీ గారు. చూద్దాం. ఇలాగే చేస్తే రాజకీయం కోసం మాట్లాడుతున్నామని అనుకుంటున్నారేమో. రాజకీయం నాకు సెకండరీ, ప్రజలు ప్రైమ్ అని చెప్తున్నా. ఇంకొకసారి ఎవరినన్నా దూషించినా, ఎవరినన్నా కబ్జాలు పెట్టినా, అశోక్ నగర్లో కానీ కాకతీయ నగర్లో కానీ ఇప్పటికీ రెడీగా ఉన్నారు. మున్సిపల్ బోర్డులు తీసి 2000 గజాలు, 1500 గజాలు, 1000 గజాలు మాదని పీక్కొని మున్సిపల్ బోర్డులు వీకేసి ప్రయత్నం చేసి కబ్జాలకు పోతున్న మీ అందరికీ హెచ్చరిస్తున్న. పేర్లు అవసరం లేదు, నెక్స్ట్ ఎపిసోడ్ పేర్లతో మాట్లాడచ్చు సార్. నెల రోజుల నుంచి గోవర్ధన్ గారికి మర్యాద ఇచ్చాం, షబ్బీర్ అలీ గారికి మర్యాద ఇచ్చాం. ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఛాలెంజ్ అని చెప్తున్నాను. ఇంకొకసారి తప్పు చేస్తే ఊరుకుంటే ప్రసక్తే లేదని చెప్తున్నాను. ఇన్ని దొంగ పనులు చేసిన పక్క కూర్చుండ పెట్టుకొని ప్రజల మధ్య తిరుగుతుంటే సిగ్గుండాలని చెప్తున్నాను నేను. ఇదా మీరు చేసే పని? ఎవడి వల్ల నువ్వు గెలవాలనో వాళ్ళ వల్లనే ఓడిపోయే పరిస్థితికి వస్తుంది. అది నీకు అర్థమైతలేదు. పక్కన దొంగలు పెట్టుకున్న షబ్బీర్ అలీ గారి బతుకేమైందో రేపు పొద్దున నీది అదే అవుతుంది. ఎల్లుండి నేనేస్తే నేను దొంగలు పెట్టుకున్నా నా బతుకు కూడా అదే అవుతుంది. నేనేం అతీతుని కాదు. తప్పు చేసిన వాడు ఎవడైనా పనిష్మెంట్ అనుభవించాల్సింది. దయచేసి గోవర్ధన్ గారు చెప్తున్నా, టెండర్ క్యాన్సిల్ చేయండి. అది పెట్టడానికి వీలు లేదు. ప్రజల శ్రేయస్సు కోరితే లింగాపూర్ ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో పెట్టండి, లేదా దేవునిపల్లి ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో పెట్టండి, లేకపోతే అర్జునవాడ కామారెడ్డిలో పెట్టండి, పెద్ద బజార్లో పెట్టండి, లేకపోతే ముదాం గల్లీలో పెట్టండి, లేకపోతే ఆ ముస్లిం గల్లీలో పెట్టండి. ఎక్కడైనా సరే పెట్టి మీరు ఇస్లాంపురంలో పెట్టండి. కానీ మీరు ఎవడు లేని చోట కనీసం ఒంటెలు పోయడానికి కూడా పోని జాగరకు బీటీ రోడ్ వేయడం అంటే నాకేం అర్థమైందిలేదు మీ రాజకీయమే. ఎట్టి పరిస్థితుల్లో మార్పు రాకపోతే మర్యాద ఉండదని చెప్తూ, ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే మాత్రం పద్ధతి ఉండదని చెప్తున్నా.